Hello all, welcome back to our channel. So students, in this video మనం వార్త కథనాలు అనే లెసన్ గురించి ఫుల్ గా ఎక్స్‌ప్లనేషన్ వీడియో అనేది చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియో ఫుల్ గా చూస్తే ఎలాంటి క్వశ్చన్ అయినా మీరు ఏబుల్ టు అటెంప్ట్ ఇట్. ఓకే, సో లెట్స్ గెట్ ఇంటూ ది వీడియో మా. వార్త కథనాలు ఇంతకుముందు లెసన్లో మనం వార్త అంటే ఏంటి, వార్త నిర్మాణం అంటే ఏంటో నేర్చుకున్నాము. సో ఇప్పుడు వార్త కథనాలు అంటే ఒక న్యూస్ రాయడానికి ఎట్లాంటి టాపిక్స్ మీద రాయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైలీ సూర్యుడు వస్తున్నాడు, అదొక న్యూసా? ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తున్నాడు, అది న్యూస్ కాదు. అంటే జరగని విషయాలు, ఏమైనా జరిగిపోయిన విషయాలను మనకు తెలియజెప్పేటనే కథనాలు అంటాం. సో వార్త కథనాలు, ఇప్పుడు ఈరోజు క్రైమ్ న్యూస్ ఉందనుకో, ఎట్లాంటి న్యూస్ తీసుకోవాలి, ఎలా న్యూస్ తీసుకోవాలి అనేది కూడా ఒక ఆర్ట్ అనమాట. వార్త అంటే సమాచారం అందించడమే మాత్రమే కాదు, విషయం ఏదైనా ఉన్నది ఉన్నట్టు చెప్పేదే వార్త అవుతుంది. ఆ సమాచారం దేనికి సంబంధించి అయినా కావచ్చు, కానీ వార్త కథనం అంటే సాధారణమైన వార్త కాదు. వార్త కథనం వార్తకు ఉన్న భిన్న కోణాలు, రూపాలు తెలియజేస్తుంది, పూర్వ పురాణాలు చర్చిస్తుంది. వార్త తక్షణ సమాచారం అయితే వార్త కథనం ఆ వార్తకు సంబంధించిన సమగ్ర సదనం, మీడియా. దీన్ని స్టోరీ అని అంటారు. ఒక వార్త సంబంధించిన భిన్న అంటే లైక్ ఇక్కడ మీకు చదువుకుంటూ వెళ్తే అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఒక వార్త రాయాలంటే అమ్మ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి. అంటే ఒకరిని ఇంటర్వ్యూ అయినా చేయొచ్చు, లేదంటే ఫుడ్ ఏదైనా చేయొచ్చు, లేదంటే ప్రాంక్స్ చేయొచ్చు, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో అట్లనే ఒక పర్టికులర్ టాపిక్ని మనం వార్త కథనాలు అని అంటామంటే, కథనాలు అని దేనికి అంటామంటే ఏదైనా ఒక టాపిక్ హైలైట్ ఉన్న టాపిక్ అనేది వార్త కథనాలు అంటాం. ఏదైనా ఒక సంఘటన జరిగి విలేకరుల ముందు నిర్ధారణ చేసుకుంటే క్షేత్రస్థాయికి వెళ్ళి సమాచారం తెలుసుకుంటారు, అది వార్త అవుతుంది. అది ప్రజల మాధ్యమాల ద్వారా చేరుతుంది. వార్త ముఖ్య లక్షణం తక్షణం చేరవేయడం, దానికి మరిన్ని వివరాలు జోడించి విషయాలను లోతుగా పరిశీలించి వార్త కథన రూపంలో అందించడానికి సమయం చాలదు. సో ఇక్కడ డిఫరెంట్ మంచి ఏమంటారు, ఒక టాపిక్ మీద మనం తీసుకున్నాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక వింత జరిగింది, ఓకేనా. సో ఆ వింతని మనం ఈజీగా ప్రొడ్యూస్ అంటే చాలామంది తెలియజేయాలి, దాన్ని న్యూస్ అంటాం. న్యూస్ యొక్క మెయిన్ గోల్ ఏంటి అని అంటే ఇన్సిడెంట్ అయిన ఒక 1-2 మినిట్స్లో అది న్యూస్ హైలైట్ అయిపోవాలి. సో అంత స్పీడ్గా అనేది ఉండాలి. స్టోరీ టెల్లింగ్ అనేది ఒక పర్పస్తో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టోరీ చెప్తున్నాను అనుకోండి, దానికి ఒక పర్పస్ అనేది ఉంటుంది కదా. సో అట్లా ఈ కథనాల లెసన్ అనేది ఉంటుంది మా. సో ఈ కథనాల లెసన్ నుంచి ఎట్లాంటి క్వశ్చన్ వచ్చినా కూడా జస్ట్ ఎలా ఉండాలి, ఎలా చేయాలి, వాళ్ళకి రూల్స్ అడిగితే రూల్స్ చెప్పండి, రూల్స్ వేసుకొని మోస్ట్లీ ఏం అడగారు. కానీ వార్త ఏంటి వార్త అని కనిపిస్తే ఈ 5 లెసన్లు ఏవైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో, 3 లెసన్లు ఏవైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో, ఆ 3 లెసన్లో మీకు ఎంతైతే గుర్తుంటుందో దాని అంతా కలిపి రాసినా కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా స్టూడెంట్స్? So this is all about the video students. I hope that you have got clarity about this subject. If you are having any further doubts related to this video, you can comment down in the comment section. And coming back to the notes PDF, I have uploaded this notes PDF in a Telegram group. Just try to check out in their Telegram group for the notes PDF. Telegram group link is given in the description as well as the comment box. Okay, I hope everybody started their preparation. So if you're having any doubts, you can comment down. All the videos, important questions videos I have already uploaded. Just check out in our channel. So this is the thing ma. If you like this video, then do like, share, comment and subscribe to our channel and share with all your friends and groups, because this video will be useful for them also. And let me know how you felt about this video, and all the very best for your examination once again, because rock in your exam, because you should score O grade or minimum A+ in your English, right? So see you all in next video students. All the very best once again. Thank you so much.